ఎవడు కోపం, ఆవేశం, పగ ఈ స్థాయిని దాటి యేసయ్యలాంటి క్షమాపణ హృదయం కలిగి బ్రతుకుతాడో వాడు పరలోకమందలి దేవునికి కుమారుడైపోతాడు. గుండెల్లో పగబెట్టుకున్న వాళ్ళు దేవుని పిల్లలు కాలేరు. ఎవరి పిల్లలు అవుతారు అప్పుడు? గట్టిగా చెప్పండి అమ్మా. దేవుని పిల్లలు కాని వాళ్ళు ఎవరి పిల్లలు అవుతారు? గమనించండి. పగబెట్టుకున్న వాళ్ళు, కోపం పెట్టుకున్న వాళ్ళు, రోజుల తరబడి మాట్లాడకుండా ఎడముఖం పెడముఖంగా బ్రతికే వాళ్ళు దేవుని పిల్లలు అవుతారా? మందిరానికి రావచ్చు, దేవుని పిల్లలు కాలేరు. దశంభాగం ఇవ్వచ్చు, దేవుని పిల్లలు కాలేరు. గమనించండి. ఉపవాస ప్రార్థనకు రావచ్చు, దీర్ఘ ప్రార్థనలు చేయొచ్చు. ఒకడు దేవుని కుమారుడిగా మార్చబడాలంటే వాడు శత్రువును ప్రేమించేవాడై ఉండాలి. హింసించు వారి కొరకు, చెప్పాలి గట్టిగా, హింసించు వారి కొరకు ప్రార్థించేటువంటి వాడై ఉండాలి.